పీసీఓడి ఉన్న వాళ్ళలోకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అని చాలా మంది అడుగుతున్నారు. ఎస్, పీసీఓడిలో మెయిన్లీ ఇది హార్మోనల్ రిలేటెడ్ కండిషన్ కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వలన ఈ యొక్క ఎగ్స్ అన్నవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు. సో నార్మల్గా ఎగ్ డెవలప్ అవ్వాలంటే ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్ మన బాడీలో ఈస్ట్రోజన్స్ని సెక్రెట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్స్ ఈస్ట్రోజన్ సెక్రెట్ చేయడం వల్ల ఆ ఈస్ట్రోజన్ అన్నది యుట్రస్ పైన ఉన్న లేయర్ని థికెన్ చేయటమే కాకుండా ఈ యొక్క ఎగ్ అన్నది పెరుగుదలకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో మన బాడీ నుంచి దానికి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఈ యొక్క ఎఫ్ఎస్హెచ్ అన్నది తగ్గించమని సిగ్నల్స్ వెళ్తాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ నుంచి ఈస్ట్రోజన్ సెక్రెట్ అవటం వలన ఈస్ట్రోజన్ ఎక్కువైంది అనేసి సిగ్నల్స్ వెళ్ళటం వల్ల ఈ ఎఫ్ఎస్హెచ్ అన్నది తగ్గుతుంది. సో అది తగ్గటం వల్ల ఎగ్ అన్నది ఇక్కడ పెరగకుండా ఆగిపోతుంది అన్నమాట. అవి లేదా స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో ఎగ్ పెరుగుదల ఆగిపోవటం వల్ల ఏంటంటే వీళ్ళకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. వీళ్ళల్లో వచ్చే ఈ పీరియడ్ సైకిల్స్ నే యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అని అంటారు. ఇది ఓవ్యులేషన్ జరగకుండా ఉండే సైకిల్ అన్నమాట ఇది. సో ఎగ్ లేకపోతే కన్సీవ్ అవ్వటం చాలా కష్టం. డెఫినెట్ గా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో బట్ అదంతా మన చేతుల్లోనే ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యాట్ అన్నది మనం తగ్గించుకున్నట్లయితే హార్మోన్స్ అన్నవి ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రోన్ కానీ ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఇవన్నీ ఎలా రిలీజ్ అవ్వాలో తగిన మోతాదులో రిలీజ్ అయ్యి ఈ ఓవ్యులేషన్ అన్న ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ వెయిట్ రిడక్షన్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటము, డైలీ ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం తోటి చాలా మందిలో ఒక 60% ఆఫ్ ద ఇండివిజువల్స్ లో ఓవ్యులేషన్ జరిగి ఆటోమేటిక్ నార్మల్ గా ప్రెగ్నెన్సీ అయిపోతారు. కొంతమందిలో ఏంటంటే మనం కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయటం వల్ల ఈ యొక్క ఓవ్యులేషన్ అన్నది జరిగి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫ్యూ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపనప్పుడు మనము లాప్రోస్కోపిక్ గా ఓవేరియన్ డ్రిల్లింగ్ అన్న ప్రాసెస్ చేయటం వల్ల ఈ యొక్క పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నవి తగ్గిపోయి నార్మల్ గా హార్మోన్స్ రిలీజ్ అయ్యి నార్మల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావటం అన్నది మన చేతుల్లో ఉన్న పనే. అందరికీ సర్జరీ కానీ ఐవీఎఫ్ కానీ అవసరం పడదు. లాస్ట్ ఛాన్స్గా సర్జరీ అండ్ ఐవీఎఫ్ మనం చూస్ చేసుకోవాలి.